ఈ దినపు దేవుని యొక్క మాట ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. దేవుని క్రియలను ధ్యానించుము. దేవుని క్రియలు, దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి క్రియను జ్ఞాపకం ఉంచుకునే వారంగా ఉండాలి. దేవుడు ఎందుకు దేవుని క్రియలను ధ్యానించమని చెప్తున్నాడో గమనిస్తే గనక పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు వారిని ఐగుప్తులో నుంచి విడిపించి ఎర్ర సముద్రం దగ్గర చేసినటువంటి క్రియలన్నిటిని కూడా వారు వెంటనే మర్చిపోయారని వ్రాయబడి ఉంది. కాబట్టి వాటిని మర్చినారు. కాబట్టి వారి జీవితంలో వారి ప్రయాణంలో ఎదురైనటువంటి కొన్ని అననుకూల పరిస్థితులు వారికి భయాన్ని పుట్టిస్తూ వచ్చినాయి, దేవుడి మీద శనిగేటట్లు చేసినాయి. కాబట్టి మనం ఆ రీతిగా మర్చిపోకుండా ఆయన క్రియలు ధ్యానించడం ద్వారా ఆయన మీద నమ్మకం కలిగి, దేవుడు ఆనాడు ఆ క్రియ చేసినాడు కాబట్టి సమయంలో మన విషయమే గొప్ప క్రియని చేస్తాడని నమ్మకం కలిగిస్తాయి. కాబట్టి ఆ రీతిగా దేవుడి క్రియలను ధ్యానిస్తూ ఆయన చేసే మేలు పొందుదుము గాక.